ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 63వ సర్గయందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మధువనమును ధ్వంసింపచేసిన వార్త దదిముఖుని నుండి విని హనుమదాదులు కార్యం సాధించి ఉందురు అని సుగ్రీవుడు ఊహించుట అనే కథగా విందాం. పిమ్మట తన పాదములపై శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న దదిముఖుణ్ణి చూడగానే వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు దిగులు చెందిన మనసుతో, ఓ వీరుడా, లెమ్ము, నీవు నా పాదములపై ఎందుకు పడ్డావు? నీకు అభయమగుగాక. ఏం జరిగిందో అంతా చెప్పు అని ధైర్యాన్ని చెప్పాడు. మహాత్ముడైన సుగ్రీవుడు ఈ విధంగా విశ్వాసం కలిగించగా చాలా బుద్ధిమంతుడైన దదిముఖుడు లేచి, రాజా, మధువనమును నీ తండ్రి అయిన వృక్ష రజస్సు గాని నీవు గాని వాలి గాని స్వేచ్ఛగా అనుభవించడానికై పూర్వమెవ్వరికీ అనుజ్ఞ ఇచ్చి ఉండలేదు కదా. ఆ మధువనాన్ని వానరులు భక్షించి వేశారు. ఈ వనరక్షకులు వారిని అడ్డుకోగా ఆ వానరులు వేళ్ళని లెక్క చేయక మధువులను తినివేస్తున్నారు, త్రాగివేస్తున్నారు. కొందరు త్రాగగా మిగిలిన దానిని పారవేస్తూ ఉండగా మరికొందరు దానిని తీసుకుని భక్షిస్తున్నారు. మేము వాళ్లను నివారింపగా కోపంతో కనుబొమ్మలు విరుస్తున్నారు. ఈ వనపాలకులు తొందరగా వెళ్ళి వాళ్లను నివారింపగా ఆ వానర శ్రేష్ఠులు కోపంతో వీళ్లను బెదిరించారు. ఓ వానర శ్రేష్ఠ, అప్పుడు కోపం చేత ఎర్రనైన నేత్రములతో అధిక సంఖ్యలో ఉన్న వీరులైన ఆ వానరులు వనరక్షకులను తరిమివేశారు. ఆ వానరులు ఈ వనరక్షకులలో కొందరిని చేతులతో కొట్టారు, కొందరిని మోకాళ్లతో పొడిచారు, ఇష్టం వచ్చినట్లు ఈడ్చి గుహ్య ప్రదేశం కూడా చూపించారు. నీవు ప్రభువుగా ఉండగా కూడా శూరులైన ఈ వనరక్షకులను ఆ వానరులు ఈ విధంగా కొట్టి మధువనమును పూర్తిగా భక్షించి వేయిస్తున్నారు అని చెప్పాడు. దదిముఖుడు ఈ విధంగా సుగ్రీవునకు విజ్ఞాపన చేస్తూ ఉండగా మహాబుద్ధిశాలి శత్రువీర సంహారకుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుని, రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఎందుకు వచ్చాడు? ఇతడు దుఃఖితుడై ఏదో విషయాన్ని గూర్చి చెబుతున్నాడే, అదేమిటి అని ప్రశ్నించాడు. మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని మాటలలో నేర్పుగల సుగ్రీవుడు లక్ష్మణునకు ఈ విధంగా బదులు చెప్పాడు. పూజ్యుడైన లక్ష్మణుడా, ఈ దదిముఖుడు దక్షిణ దిక్కు వెదకి తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠులు వీరులు అయిన అంగదాది వానరులు మధువును తినివేశారు అని చెబుతున్నాడు. తిరిగి వచ్చిన ఈ వానరులు మధువనమును ఆక్రమించి దాన్ని పాడు చేసి దాన్నంతటినీ కూడా అనుభవించారు అనగా తాము వెళ్ళిన పనిని సఫలం చేసి కొననిచో వారట్లు ప్రవర్తించరు. ఆ వానరులు మధువనాన్ని ఆక్రమించారు అనగా వానరులు పనిని సాధించే ఉంటారు. దేవి కనబడినది, సందేహం లేదు. మరెవ్వరో కాదు, హనుమంతుడే ఆ దేవిని చూసి ఉంటాడు. హనుమంతుడు తప్ప మరెవ్వరూ ఈ పనిని సాధించజాలరు. వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి, ఆలోచనా శక్తి, ప్రయత్నము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము మొదలైన మంచి లక్షణాలు స్థిరంగా ఉన్నాయి. ఏ కార్య సంపాదనమునందు జాంబవంతుడు అధ్యక్షుడిగా ఉంటాడో అది తప్పక సఫలమవుతుంది, కానీ మరొక విధంగా కాజాలదు. అంగదుడు మొదలైన వీరులు మధువనాన్ని భగ్నం చేసినారట. వనపాలకులందరూ కలిసి నివారించగా వాళ్లను మోకాళ్లతో పొడిచారట. ప్రసిద్ధమైన పరాక్రమం గల దదిముఖుడనే వానరుడు ఈ విషయాన్నే చెప్పడానికి మనకందరికీ మధురమైన వాక్కు పలుకుతూ ఇక్కడికి వచ్చాడు. ఓ మహాబాహు లక్ష్మణ, సీత జాడ తెలిసింది అనే సత్యాన్ని తెలుసుకో. ఎందుచేతనంటే వానరులందరూ చేరి మధువును త్రాగుతున్నారు. కీర్తిమంతుడైన హనుమదాది వానరులు సీతను చూడకపోతే ఎవ్వరూ చొరగూడదు అనే నియమంతో కాపాడబడుతున్న ఆ ఉత్తమమైన మధువనాన్ని ఆక్రమించరు. అప్పుడు రామసహితుడైన ధర్మాత్ముడైన లక్ష్మణుడు సంతోషించాడు. సుగ్రీవుని ముఖం నుండి వెలువడిన చెవులకు సుఖాన్ని కలిగించే ఆ వాణిని విని రాముడు, మహాబలశాలి అయిన లక్ష్మణుడు సంతోషించారు. అందమైన కంఠంగల సుగ్రీవుడు దదిముఖుని మాటలు విని చాలా సంతోషించి అతనితో మరల ఈ విధంగా పలికాడు. వెళ్ళిన పని చేసుకువచ్చిన ఆ వానరులు మధువనాన్ని అనుభవించినందుకు నేను సంతోషిస్తున్నాను. పని పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళు చేసిన ఆ పని అంటే మధువన భంగము క్షమింపదగినదే కాబట్టే క్షమించాను. పని సఫలం చేసుకుని వచ్చిన వారు సింహం వంటి దర్పము గలవారు అయిన హనుమంతుడు నాయకుడిగా ఉన్న ఆ వానరులందరినీ చూడవలెనని, సీతను పొందడానికి చేసిన ప్రయత్నం వినవలెనని రామలక్ష్మణులు నేను కూడా కోరుతున్నాం. సీతాన్వేషణ కార్యం సఫలం అవడం చేత ఆ రామలక్ష్మణులిద్దరూ సంతోషంతో వికసించిన నేత్రాలు కలవారై గగుర్పాటు చెందారు.
వారిని చూసి సుగ్రీవుని శరీరం గగుర్పాటు చెందగా కార్యసిద్ధి చేతులలో ఉన్నట్లు గ్రహించి చాలా సంతోషించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండయందలి 63వ సర్గయందలి గల 29 శ్లోకాల యొక్క వచన భావసారాన్ని మధువనమును ధ్వంసింపచేసిన వార్త దదిముఖుని నుండి విని హనుమదాదులు కార్యం సాధించి ఉంటారు అని సుగ్రీవుడు ఊహించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండయందలి 64వ సర్గయందలి గల 39 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామునకు నమస్కరించి తాను సీతను చూసినట్లు తెలుపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.